సత్యుగంలోకి వెళ్తామన్నప్పుడు అపారమైన ఖుషి ఉంటుంది. ప్రశ్న: ఎవరు జ్ఞానంలో ఆసక్తి గల పిల్లలుగా ఉంటారో, జ్ఞానంలో ఆసక్తి గల పిల్లలుగా ఎవరుంటారో వారి గుర్తులేని? జవాబు: వారు పరస్పరంలో జ్ఞాన విషయాలే మాట్లాడతారు, ఎప్పుడు పరచింతన చెయ్యరు, ఏకాంతంలోకెళ్ళి విచారసాగర మంథనం చేస్తారు. బాబా అంటున్నారు, జ్ఞానంలో ఆసక్తి ఉండే పిల్లలు ఎవరున్నారో వాళ్ళ గుర్తులేమి అంటే, బాబా అంటున్నారు వారు పరస్పరంలో జ్ఞాన విషయాలే మాట్లాడతారు, ఎప్పుడూ వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనేటువంటి చాడీలు చెప్పరు, పరచింతన చెయ్యరు, ఏకాంతంలోకి వెళ్ళి విచారసాగర మంథనం చేస్తారు. రెండవ ప్రశ్న: ఈ సృష్టి డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు? ఈ సృష్టి యొక్క డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు? ఈ సృష్టి యొక్క డ్రామాలో ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు. పరివర్తన సంసారం యొక్క నియమం. కానీ ఈ సంసారంలో ఆయన రారు కాబట్టి, సంసారం యొక్క చక్రంలోనే రారు కాబట్టి ఆయన స్థిరంగా ఉంటారు బాబా. పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఎవరైనా కావాలి కదా, డ్రామా నుండి బయట ఉండేవాళ్లే తీసుకెళ్ళగలరు. ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మీరు స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సత్యుగ పొలిమేరలు కనిపిస్తాయి, సత్యుగం యొక్క చెట్లు కనిపిస్తాయి. ఏదైనా ఒక ఊరు వస్తూ ఉందంటే చెట్లు కనిపిస్తే ఆ ఊరు వచ్చింది అనుకుంటాం కదా. మీరు అపారమైన ఖుషీలో ఉంటారు. ప్రశ్న: ఎవరు జ్ఞానంలో ఆసక్తి కలిగిన పిల్లలు ఉన్నారో వాళ్ళ గుర్తులేమి? వారు పరస్పరం జ్ఞాన విషయాలే మాట్లాడతారు, ఎప్పుడూ పరచింతన చెయ్యరు, ఏకాంతంలోకెళ్ళి విచారసాగర మంథనం చేస్తారు. రెండవ ప్రశ్న: ఈ సృష్టి డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు? జవాబు: ఈ సృష్టి యొక్క డ్రామాలో ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు. పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ఎవరైనా కావాలి కదా. ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు పురుషోత్తమ సంగమయుగంలో వచ్చే తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు తమను తాము బ్రాహ్మణులమని భావిస్తారు. స్వయాన్ని బ్రాహ్మణులమని భావిస్తున్నారా? ఇది కూడా మర్చిపోతున్నారా? బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడూ మర్చిపోరు, ఎవరూ వాళ్ళ కులాన్ని మర్చిపోరు. బాబా అంటున్నారు, అట్లాగే మీరు కూడా మేము బ్రాహ్మణులమని తప్పకుండా మీకు గుర్తుండాలి. ఒక్క విషయం